ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును చూస్తున్నా. లాస్ట్ వీక్ వచ్చేసింది కదా. సో మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? పల్లె ప్రశాంత్ అనుకుంటా. ఎందుకని? గేమ్ బాగా ఆడుతున్నాడు, అందరు కలిసి అతను టార్గెట్ చేస్తున్నారు. తన వాళ్ళు అందుకనే అతను మంచిగా ఆడుతాడు. అతను కామన్ మ్యాన్ గా ఇంకా వరకు రావడమే గ్రేట్. ఇంకా విన్ అయితే ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. కామన్ మ్యాన్ గా వచ్చి ఒక సెలబ్రిటీ అయిపోయారు. అంటే చాలా మంది శివాజీ గారు కూడా వస్తారు అనేసి అంటున్నారు. శివాజీ గారు పల్లవి లేకపోతే వస్తుండే, వాళ్ళు ఉన్నారు కాబట్టి. శివాజీ అంటే పల్లవి ప్రశాంత్ వస్తే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే శివాజీనే. అంటే పల్లవి ప్రశాంత్ కి వచ్చిన కప్పు శివాజీకి వచ్చినట్లే అంటారా? అంతే, వాళ్ళు ఎవరికి వచ్చినా ఇద్దరికి వచ్చినట్టే. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆయన ఉంటాడు. అమర్దీప్ అంటే సైకో, ఇంకా వాటి ఏం చెప్పలేము. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. ఇది అందరిలోనూ వస్తుంది ఏంటి, చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే పల్లవి ప్రశాంత్ ని ఎప్పుడు చూసినా అమర్దీప్ టార్గెట్ చేస్తున్నట్టు, ప్రతి దానికి అరే నువ్వేంటిరా అది ఇది అంటున్నారు అనేసి ప్రతి ఒక్కరు ఏంటి సైకో నా అమర్దీప్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న ఒక టాక్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సైకోనే కరెక్టే. అది వాడు కామన్ మ్యాన్ వచ్చినప్పుడు వానికి సపోర్ట్ ఎవరు లేదు, శివాజీ అన్న సపోర్ట్ ఉన్నాడు కాబట్టి వాడు అలా చేస్తున్నాడు అమర్దీప్. ఇంకా పబ్లిక్ లో ఫేమ్ లాడని గురించి అట్లా చేస్తున్నాడు అని అట్లా నా ఒపీనియన్. ఫైనల్ గా పల్లె ప్రశాంతే. హాయ్ అన్న. హాయ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? బిగ్ బాస్ డైలీ చూస్తాను, ప్రతి ఎపిసోడ్ ఏది కూడా మిస్ అవ్వను నేను. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మీద నేను సపోర్ట్ గా నేను నిలుస్తున్నాను, తన తరపున ఒక రైతు బిడ్డగా. పల్లవి ప్రశాంత్ గెలవాలని నేను అనుకుంటున్నాను ఈ సీజన్ 7 కి. అంటే ఇప్పుడు టైటిల్ విన్నర్ తనే అని స్ట్రాంగ్ గా? అవును, స్ట్రాంగ్ గా నేను నమ్ముతున్నాను. నేను తనకి ఆ క్యాపబుల్ ఉంది, తనకి కరెక్ట్ ఆ పొజిషన్ కి అనేది నా ఉద్దేశం. అంటే డైలీ మీరు ప్రతిరోజు తనకే ఓట్ చేస్తున్నారా? డైలీ తప్పకుండా తనకే ఓట్ చేస్తాను. తన కోసం నేను ఆ బిగ్ బాస్ చూస్తున్నాను. పల్లవి ప్రశాంత్ ఎందుకంత స్పెషల్ మీకు? స్పెషల్ ఎందుకంటే మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ స్టేజ్కి వచ్చి ఒక సినీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు అంటే తను ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే తప్ప అటువంటి ప్లేస్ అనేది వాళ్ళకి సాటిస్ఫై కాలేదు. సో చాలా జెన్యున్గా ఆడుతున్నాడు, ఎటువంటి ఫౌల్ గేమ్ తను ఎంకరేజ్ చేయకుండా ఏదైతే గేమ్ ఆడాలనుకుంటున్నాడో అదే విధంగా ఒక దీంతో పట్టుదలతో ఆడుతున్నాడు. ఎవరైతే తను నమ్ముకున్న ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా సాటిస్ఫై చేసే విధంగా తన గేమ్ తీరు అనేది ఉంది. సో దాని ప్రకారం మేము తనకి సపోర్ట్ చేస్తున్నాం. 100% జెన్యున్గా తను ఆడుతున్నాడు కాబట్టి తనే గెలవాలని ఈ సీజన్కి మేము కోరుకుంటున్నాం. ఓకే, అయితే సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు? సెకండ్ ప్లేస్లో శివాజీ ఉంటాడు, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటాడు.